హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఇప్పటి వరకు మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో వీలైనంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిన్న అయితే అందరికీ తెలిసిన విషయమే, ఏపీకి సంబంధించి గ్రూప్ టీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మెయిన్స్ రిజల్ట్స్ 1:2 రేషియోలో రిజల్ట్స్ అనౌన్స్ చేశారు సిపిటి టెస్ట్ కోసం. కానీ ఇక్కడ అభ్యర్థులందరూ గందరగోళానికి కొంత గురి కావడం అయితే జరుగుతుంది. ఎందువల్ల అంటే కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో అసలు కట్ ఆఫ్ ఎంత ఉంది, మాకు ఎక్కువ మార్క్స్ వచ్చినా మేము లిస్టులో లేము, మాకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు లిస్టులో ఉన్నారని అయితే అభ్యర్థులు కొంత ఆవేదన అయితే చెందుతున్నారు. మేల్ అభ్యర్థులకు ఎన్ని మార్క్స్ వస్తే లిస్టులో ఉన్నారు, అలాగే ఫీమేల్ అభ్యర్థులకు ఎన్ని మార్క్స్ వస్తే లిస్టులో ఉన్నారు అనేది మనకున్నటువంటి కొంత సమాచారం, మనం సేకరించినటువంటి సమాచారంతో మనమైతే ఎక్స్పెక్టెడ్గా చెప్పడం జరుగుతుంది. అది ఎగ్జాక్ట్లీ కాదు, కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఒకసారి ఆ మార్క్స్ ఏంటో చూద్దాము. మనకున్న సమాచారం ప్రకారం మేల్ అభ్యర్థులకు అలాగే ఫీమేల్ అభ్యర్థులకు ఏ మార్క్స్ మధ్యలో ఉంటే లిస్టులో ఉన్నారనేది ఒకసారి అయితే చూద్దాము. మేల్ అభ్యర్థులు 198 నుంచి 205 మార్క్స్ మధ్యలో, అలాగే ఫీమేల్ అభ్యర్థులు 178 నుంచి 185 మార్క్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అయితే లిస్టులో ఉన్నారు. కానీ ఇక్కడ మేల్ అభ్యర్థులు ఆర్ ఫీమేల్ అభ్యర్థులు బోత్ ఆర్ ఇంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన మేము లిస్టులో లేము అని చెప్పేసి అయితే కొంతమంది చెప్తున్నారు. కానీ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఒక్కటే, మనకైతే బోర్డు నుంచి అఫీషియల్గా అయితే మార్క్స్ అనేది అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మనం ఏవైతే చెప్తున్నామో మార్క్స్ అవన్నీ కూడా మనం పేపర్ కీ చూసుకొని మనం కౌంట్ చేసుకొని చెప్పే మార్క్స్ మాత్రమే. ఆ క్వశ్చన్ పేపర్లో ఏవైనా తప్పులు ఉన్నా, కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేసినా, ఫైనల్ కీ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేంజ్ అయినా కానీ మీ మార్క్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. అలాగే తక్కువ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థికి కొన్ని మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. ఇలా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇన్ కేసు మీకంటే తక్కువ వచ్చిన అభ్యర్థి క్వాలిఫై ఉండొచ్చు, అతనికి మెయిన్స్ మార్క్స్లో ఎక్కువగా వచ్చి ఉండొచ్చు అనమాట. సో ఇలా జరిగి ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మనకున్న సమాచారం ప్రకారం అయితే 198 నుంచి 205 మధ్యలో ఉన్నటువంటి మేల్ అభ్యర్థులు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఫీమేల్స్ వచ్చేసి 178 అబోవ్ ఉన్న వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది సిపిటి టెస్ట్కు 1:2 రేషియోలో. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అయితే కామెంట్లో తెలియజేయండి. అలాగే కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.